ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పిల్లలు మమ్మల్నిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్య అంశమైన దేవా, నీ వాక్య క్షణంలోకి వచ్చి ఉండగా ఎన్నిక లేని వాణ్ణి నీ దైవదాసుడిగా నిలబడి ఉండగా మీ ఆత్మతో అభిషేకించనైనా, ఈ పరిశుద్ధాత్మను కుమరించిన కేవలము నాయన పరిశుద్ధాత్ముడికి స్వరమిచ్చేవాడిగానే దేవా నన్ను నిలబెట్టుకోమని దేవవాక్యముతో నాతో మాతో మాట్లాడి మమ్మల్ందరినీ నాయన బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుని అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక. అపోస్తలుడైన పౌలు తిమోతికి ఆయన సంఘాన్ని మరి అక్కడ సంఘాన్ని కాస్తున్న సందర్భంలో బలపరచడానికి తిమోతికి మరి 2 లేఖలు రాసినట్టుగా చూస్తాం దేవుని వాక్యమాలలో చూసినప్పుడు. అపోస్తలుడైన పౌలు తిమోతిని గురించి మాట్లాడినప్పుడు తిమోతి మరి నా ఆత్మీయమైన కుమారుడు అంటాడు. అంటే తండ్రి వయస్సు ఉన్నవాడు తన కుమారుణ్ణి పరిచయంలో బలపరుస్తూ నడిపిస్తున్నట్టుగా చూస్తాం. కొన్ని సందర్భాల్లో రాసినప్పుడు అపోస్తలుడైన పౌలు మరి సంఘాలకు రాస్తాం, నేనును శీలాను తిమోతి కలిసి రాస్తున్నాం అంటాడు. ఆ సందర్భంలో తిమోతిని తన కుమారుడని చెప్పిన పౌలు రాస్తున్నప్పుడు, కలిసి సంఘానికి రాస్తున్నప్పుడు మాత్రము మరి తన తోటి సహచరుడిగా కోవర్కర్గా రాస్తుంటాడు. అంటే 2 ఏజెస్లో ఉన్న తండ్రి కుమారుడి వయసులో ఉన్న వారికి మరి ఆ పరిచయలో ఏ భేదము లేకుండా కలిసి రాస్తున్నట్టు రాస్తాడు. మరి తిమోతి పరిచయం తిమోతిని మరి ఒక పెద్దవాడిగా బలపరుస్తూ, ఆత్మీయ తండ్రిగా బలపరుస్తూ మరి సంఘం కాయడం విషయంలో మరి చాలా హెచ్చరికలు రాస్తాడు. ఎలా ఉండాలి, ఎలా బోధించాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా ప్రవర్తించాలి, దేవుని విషయంలో దేవుని వాక్యంలో ఉపదేశించడంలో ఎలా నిష్ఠగా ఉండాలన్న సంగతుల విషయంలో అపోస్తలుడైన పౌలు మరి తిమోతికి రాస్తుండగా చూస్తాం. ఈ 2 పత్రికలు చూసినప్పుడు గనుక ఈ తిమోతి పత్రికలో పిల్లలు ఈ 4వ అధ్యాయము ప్రాముఖ్యంగానే అందులో ఉండడానికి ప్రయత్నం చేసి ఇంట్రడక్షన్ ఎక్కువగా పోకుండా నాకున్న సమయంలో మరి అందులో ఉండడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటి చూసినప్పుడు ఈ అధ్యాయము ప్రారంభంలో చూసినప్పుడు పౌలు ఇక్కడ రాస్తున్నప్పుడు లేటర్ డేస్ అంటాడు, అంచె దినముల గురించి రాస్తాడు. అంచె కాలముల గురించి రాస్తాడు. అంచెకాలములో జరగబోయే సంగతుల గురించి రాస్తాడు. ఎలా రాస్తున్నాడు అపోస్తలుడైన పౌలు అని ఒకవేళ మనం ధ్యానిస్తే కనుక మొదటి వచనం ఆత్మ నాకు బయలుపరుచుతుంది అంటాడు. ఐ బీన్ రివీల్డ్ బై ది స్పిరిట్ అంట. ఆత్మలో దేవుడు తనకు బయలుపరిచిన సంగతులు మరి తిమోతి తన యొక్క మరి కోవర్కర్ లేసా మరి పనిచేసి జత పనివాడు కానీ లేక కుమారుడైన తిమోతిని బలపరుస్తూ రాస్తాడు. అంచె దినాల్లో ఎలా ఉంటుంది పరిస్థితులని దాన్ని వివరిస్తూ పౌలు రాస్తుంటాడు, తిమోతికి రాస్తుంటాడు. చివరి దినాల్లో దేవుని ఆత్మ బయలుపరుస్తుందంటే అందరూ కూడా విశ్వాసాన్ని విడిచిపెట్టే స్థితిలో ఉంటారు. దే అబండన్ ది ఫెయిత్ అంటాడు. మొదటి వచనం చూసినప్పుడు పీపుల్ విల్ అబండన్ ది ఫెయిత్, విశ్వాసాన్ని విడిచిపెట్టు. చాలాసార్లు చూస్తున్నప్పుడు విశ్వాసము సన్నగిలిపోయే పరిస్థితిలో ఉంది. ఎలా వెళ్తున్నామంటే దేవుని సన్నిధిలోకి వెళ్తున్నాం, ఉంటున్నామంటే ఉంటున్నాం, యేసు రక్తంలో కడగబడ్డామంటే కడగబడ్డాం, దేవుని బిడ్డలుగా ఉన్నామంటే ఉన్నాము. కానీ విశ్వాస దశలో మొదటున్నంత ఊపు లేకుండా విశ్వాసము కొద్దిగా సన్నగిలుతున్నట్టుగా చాలా మంది విశ్వాసాన్ని విడిచిపెట్టి ఏదో అవసరానికో పండక్కో పబ్బానికో వచ్చే స్థితిలోకి వచ్చేస్తున్నాను. దే అబండనింగ్ ది ఫెయిత్ అంటాడు. విశ్వాసాన్ని విడిచిపెట్టే స్థితిలో. ఎందుకంటే దేవుడే సమస్తము, దేవుడే సృష్టికర్త, ప్రతిదినము ఆయన ఇచ్చింది అన్న సంగతి మర్చిపోయి తన యొక్క జీవితాల విషయాల్లో బిజీ అయిపోతున్న రోజులు. అందుకే దే అబండన్ ది ఫెయిత్ అంటాడు పౌలు రాస్తాడు. అంచె దినాల్లో విశ్వాసము కరువయ్యే సమయంలో వస్తున్నాయి. నిజంగా విశ్వాసాన్ని విడిచిపెట్టే కాలం వస్తుందని మరి తిమోతికి రాస్తున్నప్పుడు ఎందుకు మీరు విడిచిపెడుతున్నారంటే దేవుని వాక్యమాలలో చూసినప్పుడు మొట్టమొదటిగా అంటాడు పీపుల్ విల్ ఫాలో ది స్పిరిట్స్ అంటాడు. ఆత్మలు వెంబడించే వారిగా అయిపోతారు, దయ్యములను లేక వెంబడించే వారిగా మార్చబడతారు వీరి పిల్లలు. ఎందుకంటే దేవుళ్ళు ఏంటంటే పిల్లలు ఏమంటారా, ఈ లోక సంబంధమైన దేవత అంట, యుగ సంబంధమైన దేవత వారి నేత్రములకు గుడ్డితనం కలగండి. ఈ విశ్వాసాన్ని చూడకుండా గుడ్డితనాన్ని కలగజేస్తుంటుంది, విశ్వాసంలో చెల్లిపోతుంటారు. ఈరోజు పరిగెడుతున్నాం. ది బిగ్గెస్ట్ డెవిల్ ఈజ్ ది మనీ కదా.
నచ్చినచ్చకున్న డబ్బు బిగ్గెస్ట్ డెవిల్. దాని వెనకాల మనం ఉరికిస్తూనే ఉంటుంది కదా. డబ్బు వెనుక పరిగెత్తడం వెళ్ళిపోయింది. చాలాసార్లు విషయంలో కాంప్రమైజ్ అయిపోతుంది. విశ్వాస విషయంలోకి వచ్చినప్పుడు డబ్బు విషయంలో కాంప్రమైజ్ అయిపోతుంటాం. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఇక్కడ చూసినప్పుడు చాలాసార్లు అనిపిస్తుంది. అందుకే చిన్నప్పుడు ఎలా వెంబడైపోయిందంటే పిల్లలు ఎలాంటి విషయాలు అయిపోయిందంటే దే విల్ ఫాలో విత్ ది రాంగ్ టీచింగ్స్. ఎందుకు అంటే ఈ సాతాను ఏం చేస్తుందంటే ఇవన్నీ కూడా పర్వాలేదులే అన్న బోధల్లోకి తీసుకెళ్ళిపోతుంది. విశ్వాసంలో కొంచెం ఈ రోజు పోకున్నా పర్లేదులే, దేవుని సన్నిధిలో ఉండకున్నా పర్లేదులే, మళ్ళా వెళ్ళొచ్చులే, ఆ స్థితిలోకి ద రాంగ్ టీచింగ్స్ లోకి వెళ్ళిపోతుంది. విభిన్నమైన బోధల్లోకి, దేవుని యొక్క వాక్యములో ఉండడం, దేవుని వాక్య సత్యంలో, విశ్వాస సత్యములో నుంచి తొలగిపోయే బోధల్లోకి వెళ్ళిపోతుంటాం. రాంగ్ టీచింగ్స్ లోకి వెళ్ళిపోతుంటాం. పౌలు ఈ సంగతులు రాస్తుంటారు, ఆత్మలో బయలుపరుస్తున్న సంగతులు రాస్తున్నా అంటాడు. ఇంకే తిమోతికి రాస్తుంటాడు, ఎందుకంటే ఏ విశ్వాసం అయితే బోధిస్తున్నావో దాన్ని గట్టిగా పట్టుకొనడం అంటాడు. తిమోతితో చెప్తున్న మాట ఏంటంటే యు హోల్డ్ ఆన్ టు ది ఫెయిత్ విచ్ యు ఆర్ స్పీకింగ్. ఏ విశ్వాస సంబంధమైన బోధలు నువ్వు చేస్తున్నావు, బోధలకు నువ్వు కట్టుబడి ఉంటాడు. పరిస్థితులు ఎలా ఉన్నా పర్లేదు, కానీ నీ బోధ మాత్రము విశ్వాస సంబంధమైన బోధలో నువ్వు ఉండాలని పౌలు చెప్తుంటాడు. 7-8 వచనాల్లో ఉండడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటి చిన్నప్పుడు ఇక్కడ కొన్ని విషయాలు రాస్తాడు. పోసిన పౌలు నిజంగా తిమోతికి రాస్తూ కొన్ని విషయాలు రాస్తాడు. మొదటి గమనించినప్పుడు పిల్లలు ఒక విషయాల గురించి మాట్లాడు. దేవుని వాక్యమాల్లో ఒక విషయం ప్రత్యేకంగా పౌలు చెప్తాడు. ఏంటంటే తిమోతితో చెప్తాడు, లోకమంతా కూడా దేవునికి వ్యతిరేక గాడ్లెస్ ఇచ్చిలోకి వెళ్ళిపోతుంది. నథింగ్ టు డూ విత్ గాడ్లెస్ థింగ్స్ అంటాడు. దేవుడు అక్కర్లేని స్థితిలోకి విశ్వాసులు వెళ్ళిపోయి అనేకులు ఈ లోకము జీవించే విశ్వాసులు అందరు లోకంలో ఉన్న వారందరూ కూడా గాడ్లెస్ వేస్కి వెళ్ళిపోతారు. దేవుడు లేని జీవితాలకు వెళ్ళిపోతారు. దేవుడు ఉన్నాడంటే ఉన్నాడు, లేడు, కొంత దేవుని నమ్మలేని స్థితిలోకి వెళ్ళిపోతారు. నథింగ్ టు డూ విత్ ది గాడ్లెస్ పీపుల్ అంటాడు. దేవునికి సంబంధం ఒకసారి 7వ వచనం ఒకసారి చదువుతాం, ఒకసారి చదువుతాం, మళ్ళీ చదువు. భక్తి విషయమా? రైట్. 6వ వచనం ఒకసారి చదువుతాను. 6వ వచనం చదువు. చదువు. ఉన్నాము. రైట్. దేవుని స్తోత్రం. ఒక మంచి పరిచారకుడు ఉన్నప్పుడు కొంచెం ఇంగ్లీష్లో తెలుగులో ఫెయిల్ ఉంటారు. కొన్నిసార్లు ఈ లోకం ఎలా పోతుందో అటువైపు చూడకుండా అంటే కదా పిల్లరా, అటు విషయాలు కాకుండా నువ్వు ఏంటంటే యూ షుడ్ బి ఫోకసింగ్ ఆన్ ది ఫెయిత్ థింగ్. విశ్వాస సంబంధమైన విషయాల్లో నువ్వు చూస్తూ ముందుకు వెళ్ళమని చెప్తున్నాడు. అంతే ఉండకుండా ఇంకోటి విషయం మాట్లాడేమని పిల్లలు అక్కడ ఒక్కొక్కడు అంటాడు, ముసలమ్మ ముచ్చట్లు. దానికి ముందు ఒక పదం ఉంది, ఏమంటున్నాము? అపవిత్రమైన ఏమంటాడు. దేవుని వాక్యపాలన చూసినప్పుడు లోకమంతా కూడా అపవిత్రమైన వాటికి వెళ్ళిపోతుంది. అపవిత్రమైన వాటి వైపు వెళ్ళకుండా దేవుని పవిత్రుడు కాబట్టి పవిత్రమైన సంబంధ విషయాల్లో ఉండు, అపవిత్రమైన సంబంధ విషయాల్లో వెళ్ళకుండా అంటాడు. ఇంకోటి ముసలమ్మ ముచ్చట్లు అంటాడు. దేవుని వాక్యపాలన చూసినప్పుడు చాలాసార్లు ఏం చేయాలంటే మనం చేసేది ఏమంటే పిల్లరా, ముసలమ్మ ముచ్చట్లు అంటాడు. యాక్చువల్ చెప్పాలంటే ఏంటంటే ఒక రకం చెప్పాలంటే ఏంటంటే అది మూఢనమ్మకములు అంటాడు. మూఢనమ్మకాలు తెలుసా? మూఢనమ్మకాలంటే తెలుసా? మూఢనమ్మకాలంటే ఎవరో ఏదో చెప్తారో దాన్ని బాగా నచ్చేది నమ్మేస్తారు. మాకు చిన్నప్పుడు మా ఇంట్లో ఒకటి ఉండేది, ఒక సంఘటన కొన్ని చెప్తాను. మా ఇంట్లో చాలా జాగ్రత్తగా చూసే విషయం ఏంటంటే, మా ఇంట్లో అన్నిట్లో బంగారం వెండి ఇవన్నిటికంటే చాలా జాగ్రత్తగా చూసేది మా ఇంట్లో అద్దం ఉండేది. మాకు తెలివచ్చే నుంచి పెద్దగా అయ్యే వరకు కూడా అద్దాలు ఎప్పుడు పోలే. అద్దం చాలా కేర్ఫుల్. అద్దం తెరిపోయినప్పుడు చాలా చారు. అంటే మాకు మా ఇంట్లో ఒక సెంటిమెంట్ ఏముంటుండే అంటే పిల్లలు చూసినప్పుడు ఒక్కనంటే అద్దం మగిలితే ఎవరో చచ్చిపోతారు. ఒక 2-3 అద్దాలు. నాకు అప్పట్లో ఏమనిపించంటే రోజు ఒక అద్దం తెచ్చి మళ్ళీ కూడా ఎంతమంది చేస్తారో చూడాలనిపించేది. మళ్ళీ ఇంట్లో తిట్టేస్తారు ఏమని చేస్తే. అర్థము అంటే ఒక మూఢనమ్మకం, ఎందుకంటే ఒక నమ్మకం. ఎందుకంటే పిల్లలు ఈరోజు పిల్లరా మూఢనమ్మకాల విషయాలు వచ్చారు. ఎందుకంటే మూఢనమ్మకం ఏంటంటే ఏ నమ్మకం అయితే క్రీస్తులో ఉందో ఆ నమ్మకంలో నుంచి ఇంకో నమ్మకంలో తీసుకెళ్ళిపోతాయి. కాబట్టి మూఢనమ్మకాల విషయంలో జాగ్రత్తగా అంటున్నాడు. బి కేర్ఫుల్.
ఈ ముసలమ్మ ముచ్చట్లంటే ముచ్చట్ల గురించి మాట్లాడుతారు. అసలు చెప్పాలి మూఢనమ్మకాలు ఇంగ్లీష్లో చెప్పినప్పుడు మూఢనమ్మకం పిల్లలు మూఢనమ్మకం. అది జరిగితే ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది. దేవుడు ఎలా నిర్ణయిస్తే ఎలా జరుగుతుంది, దేవుని చిత్త ప్రకారం ఎవ్రీథింగ్ విల్ గో అకార్డింగ్ టు గాడ్స్ ప్లాన్. హల్లెలూయా. ఆ శిలువ కార్యమే దేవుని ప్లాన్ ప్రకారమైనప్పుడు ఈ లోకంలో ఏ కార్యము కూడా దేవునికి విరుద్ధంగా జరగదు. ఎవ్రీథింగ్ గో అకార్డింగ్ టు గాడ్స్ ప్లాన్. ఈవెన్ సాటన్ వర్క్స్ అకార్డింగ్ టు గాడ్స్ ప్లాన్. హల్లెలూయా. సాతాను కూడా ఏం లేదు, దేవుడు ఎట్లా చెప్తాను నడుచుకోవడం, దేవుడు చెప్పినట్టు వినడమే. రైట్, ఓకే. ఆ సందర్భం దేవుని వాక్యం ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ తిమోతికి రాస్తున్నప్పుడు అంటాడు మూఢనమ్మకాలు. ఎవరు ఏం నమ్ముతున్నారని ఇంపార్టెంట్ కాదే, వాట్ యు బిలీవ్ ఇస్ ఇంపార్టెంట్. యు బిలీవ్ ఇన్ క్రైస్ట్, దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అందుకని ఈ మూఢనమ్మకాలని పక్కన పెట్టి ఏ విశ్వాసం ఉందో ఆ విశ్వాసం గట్టిగా పట్టుకొని ఉండు, దాంట్లో కొనసాగిస్తూ ఆ విశ్వాస సంబంధమైన బోధల్లోనే నువ్వు ఉండమని అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్నట్టుగా చూస్తాం. రెండో విషయం చూసినప్పుడు 7వ వచనం చూసినప్పుడు కంటే శరీర విషయమైన సాధన కొంత మేరకు మంచిది అంటాడు. అంతేనా? నా అసలు పాయింట్లోకి వస్తాను. సాధన ట్రైనింగ్ వచ్చి మాట్లాడతాను. దేవుని వాక్యం అక్కడ 2 ట్రైనింగ్స్ గురించి మాట్లాడతారు. అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నప్పుడు వన్ ఈ టాక్స్ అబౌట్ ది ఫిజికల్ ట్రైనింగ్, అనదర్ వన్ ఈజ్ టాక్స్ అబౌట్ ది గాడ్లీ ట్రైనింగ్ గురించి మాట్లాడతాడు. దేవుని వాక్యాలు చూసినప్పుడు ఇక్కడ చిన్న శరీర సంబంధమైన సాధన గురించి మాట్లాడతారు. శరీర సంబంధమైన సాధన అపోస్తలుడైన పౌలు అంటలేడు శరీర సాధన మంచిది కాదు, అది చేయకూడదు, ఇది కొంత మేరకు మంచిదే, ఇట్ ఇస్ గుడ్ ఫర్ సంథింగ్. శరీర సాధన అంటే వాకింగ్ చేయడం కానీ, జిమ్కి వెళ్ళి కసరత్ చేయడం కానీ, బిల్డ్ చేయడం కానీ, వీ డూ ఆల్ ది యాక్టివిటీస్. ఫిజికల్ యాక్టివిటీస్ గురించి పౌలు రాస్తుంటాడు. సాధన గురించి మన ట్రైనింగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు శరీర సాధన గురించి మాట్లాడతారు. చాలా మంది శరీరం మీద చాలా ఫోకస్ చేస్తారు. వి ఫోకస్ లాట్ ఆన్ ది ఫిజికల్ థింగ్. ఓకే, ఇట్స్ నైస్, గుడ్, ఇట్స్ సంథింగ్ గుడ్ అంటారు. కొన్ని మంచి విషయాలు శరీర సాధన చేయడం వల్ల అది కొంత మేరకు నువ్వు మేలు చెల్లుతుంది. యూ లుక్ హెల్దీ, యూ షుడ్ గుడ్, యూ లుక్ గుడ్ అండ్ యూ లుక్ బ్యూటిఫుల్ అండ్ యూ లుక్ వండర్ఫుల్. అది మంచిది అంటాడు. ఆ సాధన గురించి అపోస్తలుడైన పౌలు వ్యతిరేకంగా ఏం మాట్లాడతాడు, అది కొంత మేరకు మంచిది అంటాడు. బాడీ ట్రైనింగ్ ఎక్కడ చేస్తామో, బాడీ ట్రైనింగ్ జిమ్లో ఉంటాం కదా. దేవుని వాక్యం జిమ్ సెంటర్స్ ఉన్నాయి, చాలా జిమ్ సెంటర్లకి ఎక్సర్సైజ్ ఎలా ఉంటుంది. ఇవాళ రేపు అంటే బాడీ బిల్డింగ్ కంటే ఎక్కువ కూడా ఫ్యాట్ రిడక్షన్కి ఎక్కువ పోతుంది కదా. అక్కడిక్కడ బాగా కొవ్వు జమా చేసుకోవాలి, కొవ్వు కరిగించే కార్యక్రమం ఫుల్ జరుగుతుంటుంది. అందుకే దేవుని వాక్యం ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఉంటాడు, ఇట్స్ నథింగ్ రాంగ్ విత్ ఇట్, యూ షుడ్ హ్యావ్ సమ్ ఫిజికల్ ట్రైనింగ్. ఈరోజు జిమ్ లో పోయి వర్కౌట్ చేయడము, లేకపోతే వాకింగ్ చేయడము, రన్నింగ్ చేయడము, సమ్ స్పోర్ట్స్ ఆడడము, ఇట్స్ వెరీ ఫైన్. ఎందుకంటే ఇట్ మైట్ డూ సమ్ గుడ్ టు యూ. నీ శరీర సంబంధంగా నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, మంచిది, ఓకే. అది కూడా ఒక రకంగా నీ ఆత్మీయ జీవితంలో కొనసాగాలి. దేవుని సన్నిధికి వెళ్ళడానికి రావడానికి యూ విల్ ఫీల్ ఫిట్. ఇట్స్ బట్ గుడ్, ఇట్ హ్యాస్ సంథింగ్ గుడ్. అది ఏదో విలువ ఉంది, విలువ లేదని కాదు, ఇట్ హ్యాస్ సంథింగ్ వాల్యూ అంటాడు. అదే అంటుండే. ఒకసారి చదువుకుందాం, మళ్ళీ చదువుకుందాం. 7వ వచనం చదువుదాం ఒకసారి అమ్మా. 8 శరీర సంబంధమైన సాధనము కొంచెము మట్టికే. ఒక్క విషయాన్ని ఇక్కడ చెప్తాను. శరీర సంబంధమైన సాధన. ఐఎమ్ నాట్ అగైన్స్ ది ఫిజికల్ ట్రైనింగ్. Paul says, I am not against the physical training. I want you to be fit. మీరు బలంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, చక్కగా ఉండాలి, అందంగా ఉండాలి, మంచి పౌష్టికంగా ఉండాలి. I want to be good. మీరు మంచిగా ఉండాలి. ఇది మంచిది కాదంటే ఇది కంటే ఇది కొంత మేరకే అంటాడు. There is a difference between a physical training and a spiritual training. Godly training లో there is a difference అంటాడు. ఇది కొంత మేరకు నీకు మంచిదే, కానీ దైవ భక్తి, టాక్స్ అబౌట్ ది గాడ్లీ ట్రైనింగ్. ఇక్కడ పౌలు మనతో విశ్వాసంతో మాట్లాడుకుంటే దైవ భక్తి విషయమైన సాధన వచ్చి మాట్లాడుతుంటే ఏమంటాడు, ఇప్పటి జీవితం విషయంలో, రాబో జీవితం విషయంలో వాగ్దానముతో అది అన్ని విషయములో ప్రయోజనకరమైన. Paul says, yes, physical fitness, physical training is good, but your godly training is good for this life and that life అంటాడు. ఈ లోకంలో జీవించడానికి, ఈ లోకంలో ఉన్నప్పుడు జీవించడానికి, ఆ తర్వాత పరలోకంలో వెళ్ళి జీవించడానికి అది అన్ని విషయంలో మేలుకరమైందంటాడు. హల్లెలూయా. టాక్స్ అబౌట్ ది
గాడ్లీ ట్రైనింగ్ గురించి మాట్లాడతాం. దేవుని వాక్యము పౌలు నిజంగా మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ మాట నీతో నాతో మాట్లాడు. ఈరోజు పిల్లలు పౌలు నీతో నాతో సంఘంతో మాట్లాడాలనుకుంటే ఈ టాక్స్ అబౌట్ ది గాడ్లీ ట్రైనింగ్. ఇవన్నీ ఓకే ఫైన్, లోకం ఎలా వెళ్తుంది ఇవన్నీ ఫైన్. పౌలు ఒక రకంగా తిమోతిని హెచ్చరిస్తున్న విషయాలన్నీ జాగ్రత్తగా ఉంటుంది. కానీ నువ్వు చేయవలసింది ప్రాముఖ్యం ఏంటంటే నువ్వు ఏ సాధనలోనంటే దేవుని యొక్క దైవ సాధనలో నిన్ను నువ్వు బలపరచుకోవాలని చెప్తున్నాను. యూ హ్యావ్ టు మేక్ యువర్ సెల్ఫ్ పవర్ఫుల్ ఇన్ ది గాడ్లీ ట్రైనింగ్ అంటే దైవ సాధనలో నిన్ను బలపరచుకోవాలని అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్నాడు. ఆ తిమోతి గారు సంఘంలో ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నదంటే ఎస్, నువ్వు శరీర విషయంలో ఎలా నువ్వు శ్రద్ధ తీసుకుంటావో అలాగనే నీ యొక్క ఆత్మ సంబంధమైన విషయంలో, దేవుని సంబంధ విషయంలో నీ యొక్క ఆత్మకు నువ్వు అంతే శ్రద్ధను తీసుకోవాలని పౌలు ఈ రోజు నీతో నాతో మాట్లాడు. మొట్టమొదటిలో దేవుని యొక్క విషయంలో దైవ సంబంధమైన సాధన. ఫిజికల్ ట్రైనింగ్ చేయాలంటే మనం జిమ్కి వెళ్ళాలి కదా. మరి దైవ సాధన ఎక్కడ చేయాలంటే ఇట్ హ్యాస్ టు బి డన్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ ది గాడ్ కదమ్మా. శరీరం సంబంధమైన విషయాల్లో ఉన్న జాగాలకు వెళ్తేనే అక్కడ శరీర ట్రైనింగ్ జరుగుతుంది కదమ్మా. ఫిజికల్ పైన డంబుల్ గింబుల్ అవన్నీ ఉన్న జాగాలు పోతేనే ఫిజికల్ ట్రైనింగ్. బట్ వెన్ యూ హ్యావ్ టు బి ట్రైన్డ్ ఇన్ ది గాడ్లీ మ్యాన్ అన్నప్పుడు, దేవుని యొక్క దైవ సాధనలో నువ్వు ఎదగాలనుకున్నప్పుడు, గాడ్లీగా నువ్వు ఆత్మీయంగా ఎదగాలనుకుంటున్నప్పుడు యూ హ్యావ్ టు బి ది గాడ్స్ ప్రెసెన్స్. దేవుని యొక్క సన్నిధిలో ఉండడం అంటే ప్రార్థన కంటే విలువైంది గొప్పది ఇంకేం లేదు. యూ హ్యావ్ టు బి ఇన్ ది ప్రేయర్ టు మేక్ యువర్ సెల్ఫ్ గాడ్లీ. దేవునితో సహవాసం ఉన్నప్పుడు, ఆ దేవునితో నువ్వు ఉన్నప్పుడు దేవుని యొక్క ఆ సాధనలో నేను బలపరుచుకునేవాడిగా ఉంటాను. దేవుని మాట ఈరోజు నీతో నాతో సెలవిస్తుంది. ఈరోజు నిజంగా ఆత్మీయ జీవితంలో నీవు నేను నిజంగా ఈ సాధన కొరకు మనం ప్రయాసపడుతున్నాం. ఆల్వేస్ స్పెండింగ్ టైం ఇన్ ది గాడ్స్ ప్రెసెన్స్. దేవుని సన్నిధిలో నిజంగా కావాల్సినంత సమయం కొడుతున్నామా దేవునిలో ఎదగడానికి, దేవునిలో బలపడడానికి, దేవుళ్ళు ఎందుకంటే ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి, అట్టి సాధనలో ఉండడానికి మనము దేవుని సన్నిధిలో గడుపుతున్నామా, దేవుని ప్రత్యక్షతలో ఉంటున్నామా. దేవుని సన్నిధిలో ఉంటే గొప్ప శక్తి. దేవుని యొక్క సాధన కేవలము దేవుని సన్నిధిలో ఉండి మాత్రమే యూ కెన్ ఎక్స్పీరియన్స్ దట్ అనే మాట పౌలు రాస్తున్నాడు. దేవుని సన్నిధి. యేసు ప్రభు వారు కూడా ఆయన పరిచర్య ప్రారంభిస్తున్నప్పుడు మత్తయి సువార్త 4:1-2 వచనాలు చూసినప్పుడు అక్కడ చక్కని మనందరికీ తెలిసిన సంగతి ఈ మధ్యకాలంలో బాగా ధ్యానించాం. మత్తయి సువార్త 4:1 ఈ మధ్యకాలంలో ఎక్కువ ధ్యానిస్తున్నాం. దేవుడు ఎందుకు మరలా మళ్ళీ బలపరచడానికి ఆ వాక్యాలు ఇస్తుంది. 4:1-2 చూద్దాం, ఒకసారి చూద్దాం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుకోబడి 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండే. చాలమ్మా. He was praying. Jesus was praying in the wilderness. ఆ యొక్క అపవాది చేత శోధింపబడ్డాడు. తర్వాత ఆయన ఆత్మ ద్వారా కొనిపోబడ్డాడు. He was led by the Spirit, led into the presence of the God. దేవుని ఆత్మ ద్వారా వెళ్తూ దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థనలో దేవుని సన్నిధిలో తాను సిద్ధపరచుకుంటూ ఆ 3.5 సంవత్సరాల పరిచర్యకు, ఆ చేయబో సిలువ గొప్ప కార్యం కొరకు తాను సిద్ధపరచుకుంటూ He was preparing godly. God, Jesus is showing us how to prepare ourselves godly. ప్రార్థన పూర్వకంగా ఎలా ఉండగలుగుతాం? ప్రిపేర్ ourselves. మన ఎక్సర్సైజ్, మన గాడ్లీ ఎక్సర్సైజ్ ఎక్కడ జరుగుతుందంటే ఇన్ ది ప్రేయర్. ది ప్రేయర్ రూమ్. ఇట్స్ a prayer room. We prepare ourselves godly. అదే మత్తయి సువార్త 6:6 వస్తే చూడండి, ఒక చక్కని మాట మాట్లాడతాడు. నిజంగా ఒక విశ్వాసి ఎలా ఉండాలో చూస్తాడు. 6వ ఒకసారి చూద్దాం. దేవుని వాక్యం చూద్దాం. నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి నీవు ప్రార్థన చేయునప్పుడు అంటాడు. పిల్లరా, ఎప్పుడన్నా ఒకసారి అంటలేడు దేవుడు, నువ్వు ప్రార్థన చేయనప్పుడు whenever you pray, ఎప్పుడైతే నువ్వు ప్రార్థనలోకి వెళ్తావో, ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే నువ్వు ప్రార్థనలోకి వెళ్తావో నీ గదిలోకి వెళ్ళి తలుపు మూసి నీ యొక్క దేవునితో సహవాసము, ఓన్లీ ఎన్కౌంటర్ విత్ గాడ్, యువర్ క్లోజింగ్ డోర్ టు దిస్ వరల్డ్. ఈ లోకానికి తలుపు మూసి దేవునికి తలుపు తెచ్చి దేవుని సన్నిధిలో ఉంటూ దేవుని సన్నిధిలో గోచాడుతూ దేవునితో మాత్రమే సంబంధము. యు హ్యావ్ ఎ కనెక్షన్ బిట్వీన్ యు అండ్ గాడ్. యు ఆర్ గ్రోయింగ్ గాడ్లీ. దేవునిలో బలపరుచుకుంటున్నట్టుగా చూస్తాం. హల్లెలూయా.
దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ యు ఈ సాధన చేస్తున్నాం, ఈ సాధన కలిగి ఉన్నాము. ఎప్పుడు సాంబాబు పాట తీస్తున్నాడు 144లో. ఏకాంత ప్రార్థన నీకుందా, స్తుతించే నాలుక నీకుందా. అక్షరం ఉంది కదా, ఏకాంత ప్రార్థన నీకుందా, స్తుతించే నాలుక నీకుందా. ఏకాంత ప్రార్థన, ఏకాంతంగా కేవలము దేవుడు నాదుడు. ఐ వాంట్ టు గ్రో గాడ్లీ బిస్. ఐ హావ్ టు స్పెండ్ టైం విత్ గాడ్. దేవునితో సహవాసాలు ఉన్నప్పుడు, దేవునితో ఉన్నప్పుడు మాత్రమే ఆ దేవునిలో నువ్వు బలపడగలుగుతావు. యూ కెన్ గో స్ట్రాంగ్లీ. నువ్వు బలపరచబడాలి దేవునితో ఉన్నప్పుడే మాత్రం సాధ్యం. దేవుడు అంటే పిల్లరా, మార్కు సువార్త రెఫరెన్స్లు చాలా ఇవ్వగలుగుతాం. దేవుడు మార్కు సువార్త 3వ అధ్యాయం అంటాడు కదా, తనకిష్టమైన వారందరినీ పిలుచుకొని తనతో సహా ఉండుటకు అంటాడు. ఇది చేస్తాడు చేత ఏం చేస్తావు తర్వాత సంగతి. ఫస్ట్ యు లెర్న్ టు బీ విత్ గాడ్. యు వాంట్ టు గ్రో గాడ్లీ. ఇఫ్ యు వాంట్ టు ట్రైన్ ఫిజికల్లీ, నువ్వు ఫిజికల్ గా ఆత్మీయంగా బలపరచుకోవాలంటే ట్రైనింగ్ అంటే దేనికో సిద్ధపడ్డప్పుడు. యేసు ప్రభువారు ఎందుకు వెళ్ళారు విల్డర్నెస్, ఆ యొక్క అరణ్యములకు ఎందుకు ప్రార్థన చేయడానికి వెళ్ళాడు? హి వాస్ ప్రిపేరింగ్ ఫర్ సంథింగ్. ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ సంథింగ్ ఫర్ ది గాడ్, యు హావ్ టు బీ ఇన్ ది గాడ్స్ ప్రెసెన్స్. సన్నిధిలో ఉంటారు, అంతకంటే ఇంకేం లేదు. నో ఆప్షన్. దేవుని సన్నిధిలో వెళ్తూ ప్రార్థనలో గడుపుతున్నాను. ట్రైన్ లాట్ ఆఫ్ థింగ్స్. నాకు చాలా ఇష్టమైన ఒక వచనం చూపించాను, కొన్ని రచనలు చూపిస్తాను. ఇక్కడ పిల్లలు ఒకసారి మత్తయి సువార్తలో చాలా వండర్ఫుల్ వర్డ్స్ రాస్తారు. మత్తయి చూసినప్పుడు 26వ అధ్యాయం 41వ వచనం ఒకసారి చూద్దాం పిల్లలు. 41, 49 వచ్చింది ఒకసారి చూద్దాం. 41వ వచనం చూద్దాం ఒకసారి. లెట్స్ రీడ్ ఒకసారి చూద్దాం. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి. హల్లెలూయా. When you are in the prayer, you will not fall into temptation. కొన్నిసార్లు అనిపిస్తుంది నిజంగా దేవుడు నిజంగా దిస్ ఈస్ గాడ్లీ ప్రిపరేషన్. దేవుని యొక్క విషయంలో సాధన పడే దేవుని విషయంలో when you prepare, నీ సాధన దేవునికి సంబంధించినప్పుడు నువ్వు శోధన పడే ఆస్కారం లేదు. వాడు శోధించడానికి వస్తాడు కానీ you will never fall because you will be strong. Because you are trained in the God's presence, you are trained godly, you cannot fall into temptation. ఈ మాట నాకు చాలాసార్లు అనిపిస్తుంది నిజంగా. ఎప్పుడైనా శోధన అనిపించినప్పుడు అనిపిస్తుంది ఒకటే విషయం ఏంటంటే ప్రార్థన చేయడం. చాలాసార్లు కొన్నిసార్లు టెంప్ట్ అవుట్ అవుతాం. I said just pray, just keep it up. కొన్నిసార్లు నిజంగా ఆ ప్రార్థనలో ఉన్నప్పుడు we train godly. క్రీస్తు యేసు కలిగిన మనస్సు మనకు కలుగుతుంది. We are godly when we are in the presence of the God. మోషే అంటే పిల్లరా 40 దినాలు 40 రాత్రులు నిజంగా ఈ మధ్యకాలంలో నిర్గమకాండం అయిపోయింది. ఆ 40 దినాలు 40 రాత్రులు దేవుని సన్నిధిలో గడిపి కిందికి వస్తున్నప్పుడంట మోషే ముఖం వెలుగుతుందంట. రేడియన్స్ ఫేస్ అంట. రేడియన్స్ చూసారమ్మా? రేడియంలో చూసారా? నైట్లో పెడతారు, స్ట్రీట్ లైట్ రోడ్లో పెడుతుంటారు. ఏ లైట్ ఉండగా చమక్ చమక మెలుస్తుంటుంది. ఇంకా కొన్నిసార్లు అంటే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మోషే మొహం వెలుగుంటే he was in the presence of the God. He was training godly to lead the people of 6 లక్షల పైన జనాంగాలు నడిపించడానికి తను తాను ఆ దేవుని సన్నిధిలో సిద్ధపరచుకుంటాడుగా చూస్తాం. ఆయన మొహము ప్రకాశమైన ముఖం, మహిమ సంబంధమైన ముఖంగా మార్చబడ్డది. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు will see the glory in your face. Have that. This is one thing, training us godly. మనము అందుకే చూసినప్పుడు ఈ విషయంలో అదే అంటాడు అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తుంటాడు. గాడ్లీ ట్రైనింగ్ హ్యాస్ ఎ గ్రేటర్ వాల్యూ అన్ని విషయాలు అంటాడు. ఎందుకంటే అది ఈ లోక సంబంధమైన నీ ఆత్మీయ జీవితము, పరలోక సంబంధమైన ప్రభుతో ఉండే ఆ జీవితానికి అది పునాదిగా ఉంటుంది. కాబట్టి నువ్వు దేవుని సంబంధమైన సాధనలో ఉండాలంటాడు. ఒకటి ప్రార్థన, రెండోదైతే దేవుని వాక్యములో ఎదగడం. ది వర్డ్ ఆఫ్ గాడ్.
ది వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యము ఎలా ఉంటుందో, దేవుని యొక్క వాక్యం ఉన్నప్పుడు యు విల్ నో ది హార్ట్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు, దేవుని వాక్యం ఉన్నప్పుడు, ఆ వాక్యం ఏమిటో, దేవుని మనస్సులో ఏమైతే మాట ఉందో, దేవుని ఆలోచన అయితే ఏమైతుందో, ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ గాడ్స్ థింకింగ్. ఈరోజు దేవుని గ్రంథము 26 పుస్తకాలు ఏ మానవులు రాసింది కానీ, మానవుల ద్వారా దేవుని ఆత్మ ద్వారా రాయించబడ్డ ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమును చదువుతున్నప్పుడు యు విల్ నో ది హార్ట్ ఆఫ్ గాడ్. దేవుని మనసు అలా నువ్వు నోయింగ్ గాడ్, knowing my God is most important. అందుకే పౌలు రాస్తుంటాడు, నేను క్రీస్తును సంపాదించుకున్నటకు ఈ లోకంలో ఉన్న సమస్తమును పెంట కుప్పతో సమానం. టు గెయిన్ క్రైస్ట్ అండ్ టు నో ది అండర్స్టాండింగ్ ఆఫ్ ది లార్డ్, టు హ్యావ్ ది నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్. ఆ క్రీస్తును గ్రహించడానికి, క్రీస్తు యొక్క జ్ఞానమును కలిగి ఉండడానికి. ఇంకా కొరింథీయులకు వస్తే రాస్తుంటాడు, ఇఫ్ ఐఎమ్ ఫూల్ ఫర్ ది క్రైస్ట్ సేక్ సో ఇట్ బి అంటాడు. నేను క్రీస్తు నిమిత్తము వెర్రివాడినైతే ఓకే పర్లేదు, నా క్రీస్తు జ్ఞానము చాలు అంటాడు. అందుకే యు విల్ నో ది హార్ట్ ఆఫ్ గాడ్. దేవునిలో ఎదగడము, దేవునిలో ట్రైన్ అవ్వడం అంటే ఇట్స్ నోయింగ్ అబౌట్ గాడ్స్ హార్ట్. దేవుని మనస్సులో ఏముంది, దేవుని ఆలోచన ఏముంది, దేవుని వాక్యం మాట్లాడుతుంది, దేవుని వాక్కు ఏమై ఉన్నది నా కొరకు. దట్ ఇస్ వాట్ ఇంపార్టెంట్. అందుకే తిమోతిలో ఇంకో సందర్భంలో పౌలు అంటాడు ఏమంటే, ప్రతి లేఖనము దైవావేశము కలగలిగినది. ఆల్ స్క్రిప్చర్స్ ఆర్ గాడ్ బ్రెత్ అంటాడు. దేవుని ఊపిరి వల్ల కలిగిన, దైవావేశం వల్ల కలిగిన అన్ని లేఖనములు దైవావేశం వల్ల. ఏ స్క్రిప్చర్ కూడా ఎవరో రాయాలంటే రాయలేదు, కానీ దేవుని ఆత్మ ద్వారా రాయబడ్డ మాత్రమే. అందుకే when we read, we know the heart of God. And when you have the word, you can defeat the Satan. ఆ టైం లేదు ఎక్కువగా అని చెప్పంటే, ఇక సమయం అయిపోయింది కాబట్టి చూసినప్పుడు 4వ అధ్యాయం మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూసినప్పుడు, ఎవ్రీ టైం సాటన్ వచ్చినప్పుడు యేసు ప్రభు వారు వాక్యంతో ఖండించారు కదా. మనిషి రొట్టె వల్ల కాదు కానీ దేవుడు ఉన్నట్టు మాట వల్ల జీవించును అంటాడు. ఆ తర్వాత వచ్చినప్పుడు అంటాడు, ఇంకేమంటాడు, యు నో షుడ్ నాట్ టెంప్ట్ యువర్ లార్డ్ అంటాడు. నీ దేవునైనా యెహోవాను శోధించకూడదు అంటాడు. ఆ తర్వాత చూసినప్పుడు నీ దేవుడైన యెహోవాని మాత్రమే సాతాను ఇక్కడి నుంచి పో అంటాడు. All with the scriptures. When you have the word, you can defeat the devil with the word. వాక్యం ద్వారా సాతాను జయించు. అందుకే ఎఫెసీ పత్రిక వాక్యం అనే ఖడ్గమును ధరించుకోమంటాడు. It's like a sword to fight. అందుకే దేవుని వాక్యం ఇవన్నీ బాగుంది పిల్లలు. ఒకసారి దేవునిలో ప్రార్థనలో ఎదిగాము, ఆత్మలో ఎదుగుతున్నాం, వాక్యంలో ఎదుగుతున్నాం. The third thing is that using the word. దేవుని యొక్క వాక్యమును మన దినచర్యలో వాడటం. ఇవన్నీ చేసి గాడ్లీ తీసుకొని దాని ఉపయోగం లేకపోతే యూజింగ్ ది వర్డ్. దేవుని వాక్య ప్రకారం మనం జీవితం, దేవుని వాక్యం ఎలా చెప్తుందో అలా నడవడం, దేవుని వాక్యాన్ని లోకంలోకి ప్రకటించడము. దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ టు డూ. ఒక విశ్వాసిగా మనం చేయవలసిన పౌలు తిమోతికి రాస్తుంటాడు కదా, ఆ వాక్యాన్ని బోధించమంటాడు. ది ఫెయిత్ వర్డ్ హ్యాస్ టు బి ప్రీచ్డ్. వాట్ ఎవర్ యు లెర్న్ గాడ్లీ, నీ యొక్క ఆత్మీయ జీవితము అనేకులకు ఆశీర్వాదకరంగా కావాలి. దేవుళ్ళో నువ్వు ఏ సాధనము ద్వారా నిన్ను బలపరుచుకున్నావు, అది అనేకులకు ఆశీర్వాదకరంగా. నేను ఎలా అంటే క్రీస్తు స్వారూప్యంలోకి మార్చడం. ఇక్కడ ఫిలిప్పీలు అంటాడు కదా, క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సును మీరు ధరించుకున్నట్టు. యు షుడ్ హ్యావ్ ది హార్ట్ ఆఫ్ క్రైస్ట్. ఈ యొక్క గాడ్లీగా అయిపోవాలంటే ఏంటంటే జస్ట్ నీ హృదయము నా హృదయము దేవుని హృదయంలో మార్చబడదు. దేవుని హృదయంగా మార్చబడ్డప్పుడు, దేవుని హృదయం ఈజ్ అ సాక్రిఫిషియల్ హార్ట్ కదా. ఏమంటాడు కదా, క్రీస్తు యొక్క హృదయం ఏంటంటే సిలువలో బలిగా అర్పించిన హృదయం. We no more care for ourselves, we care for the others. That is what
గాడ్లీనెస్ అంటే we don't care about self, we care about the world. అంటే దేవుని యొక్క పరిచర్య కొరకు, దేవుని యొక్క ఆత్మ రక్షణ కొరకు నేను ఏమైనా పౌలు అంటాడు కదా, నా సొంత వారిని రక్షించుకొరకు నేను క్రీస్తుతో వేరుపడి నాశనమైన పడ. ఇఫ్ ఐ కెన్ గెట్ సమ్ సోల్స్, ఇట్స్ వండర్ఫుల్ ఫర్ థింగ్. క్రీస్తు కలిగిన మనసుకి హార్ట్ ఆఫ్ కంపాషన్, ప్రీచింగ్ గాడ్, సర్వింగ్ గాడ్, ప్రీచింగ్ గాడ్, సంఘంలో పనిచేయడం ప్రతిదీ కూడా యూ విల్ డూ ఎవ్రీథింగ్ వెన్ యూ హ్యావ్ కమ్. అక్కడ క్రీస్తు యేసు మనిషి ఉంటాడు, వాడి స్వలాభమే కాబట్టి ఇతరుల మేలు నిమిత్తము పనిచేసేవాడిగా ఉంటాడు. ఇంకా అక్కడ చెప్తాడు, ఒకరికంటే ఒకరము యోగ్యులమని కనుకోకుండా వారు మనకంటే గనులని అనుకొని వారి గురించి జీవించమని పిలుపు. ఎప్పుడు వస్తుందంటే వెన్ యు ఆర్ ట్రైన్ గాడ్లీ. నిన్ను నీ సాధన దేవుని సంబంధమైన సాధనలో ఆత్మలో అలా ఎదిగినప్పుడు నీ హృదయము క్రీస్తు హృదయం అలా మలచబడుతుంది. యు లీవ్ లైక్ ఏ క్రైస్ట్. పౌలు అన్నట్టుగా మనం కూడా అనగలుగుతాం. ఇప్పుడేంటే నేను క్రీస్తును పోలి నడిచినట్టుగా మీరు నన్ను పోలి నడుపుకుంటాను. ఇక మీద జీవించువాడు నేను కాదు, కానీ నాలో క్రీస్తే జీవిస్తున్నాడు. అలా మలచబడ్డాడు. అలాంటి గాడ్లీ ట్రైనింగ్ లో ఉంటుంది. అలా మలచబడి ప్రభుని లోకంలో చేర్పించడానికి, అలా జీవించడానికి దేవుడు తన ఆత్మ సహాయాన్ని మనందరికీ అనుగ్రహించాం. లేచి నిల్చున్న ప్రార్థన, ప్రభుని ప్రార్థన ఆశీర్వాదాలు సెలవుతో మనం అనుభవించుకుందాం. మొదటిగా ప్రేమించు మా పన్నకు తండ్రి, నీకు వేలాది స్తోత్రం. నేను చక్కని మాటలు నాతో మాతో మాట్లాడిన గొప్ప దేవానికి స్తోత్రం. అవునైనా ఈ లోక సంబంధమైన ఆ శరీర సంబంధమైన సాధన కొద్దిమాతిగా ప్రయోజనకరమే, కానీ నేను అన్ని విషయముల ప్రయోజనకరమైనది దేవుని యందు సాధనైనా. అటు సాధనలో దైవ భక్తిలో సాధనం పొందుతుంది. క్రీస్తు కలిగిన మనస్సును కలిగి ఈ లోకంలో జీవించడానికి అట్టి కృప సహాయం దయచి విత్తబడ్డ వాక్యం అందరి జీవితంలో ఫలభర్త వాక్యం వాక్యానుసారమైన జీవితం చేరొచ్చిన ప్రతి ఒక్క బిడ్డను సంఘమును బిడ్డను ఆశీర్వాదాన్ని మీరు పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.